ఆగు మహంతి. మహారాజా, నేనీ కాశీ రాజ్యానికి అధిపతిని. మీరు చూస్తే ఆచార్యులు, ధర్మపీఠానికి అధిపతులు, కాశీ ధర్మక్షేత్రం. ఇందులో మీకు కూడా సమాన బాధ్యత ఉంది. మీరిప్పుడు అన్నది రాజ్యానికి మేలు జరగదని. రాజగురు, మీ ఉద్దేశం ఏమిటో చెప్తారా? మహారాజా, ఇది ఒక క్లిష్టమైన సమస్య. రేపు తులసీదాసుని దర్బారుకు పిలిపించడం మంచిదనుకుంటున్నాను. సరే. మహారాజులకు ప్రణామం. నిరంజన్ దాస్ నీ మీద ఆరోపణ చేశారు. నువ్వు ప్రాచీన గ్రంథాన్ని అవహేళన చేస్తున్నావట. అది అసత్యం. అసత్యమని ఎలా చెప్పగలవు తులసీదాస్? నీవు ఆదికవి వాల్మీకి రామాయణాన్ని మార్చి మరో రామాయణం రాయడం నిజం కాదా? రామాయణం శ్రీరామచంద్రుల వారి కథ. విన్నారా ప్రభు? కారణం చెప్పు తులసీదాస్. నీవు కొత్త రామాయణాన్ని ఎందుకు రచిస్తున్నావు? మహారాజా, నేను శ్రీరాముని ఆదర్శ కథ వాడుక భాషలో రాస్తున్నాను. దానివలన పామర్లకు కూడా శ్రీరామ కథామహిమ అర్థమవుతుందని. తులసి, కేవలం నీ ఉద్దేశం గొప్పదైనంత మాత్రాన నీ కావ్యం గొప్పదవుతుందనుకోకు. నేను శాసిస్తున్నాను. నీ రామాయణ రచన ఆపే. ఇక నువ్వు వెళ్ళొద్దు. చెట్టునడిగినా పుట్టనడిగినా చిట్ట చివరి కొమ్మ పైన పిట్టనడిగినా నీటినడిగినా ఏటినడిగినా ఏటిలోన ఈదేటి చేపనడిగినా రామ 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 రామాయణం 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 జగ్ 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 జమ జగ్ 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 జమ జగ్ 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 కోట విడిచి పేట విడిచి అందమైన తోట విడిచి అడవి బాట పట్టినాడు ఎందుకు 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 నాన్న మాట తన బాటని అనుకున్నాడు తండ్రి కొడుకుల బంధం గొప్పదన్నాడు అందుకు 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 రామ 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 రామాయణం 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 కష్టాలు కన్నీళ్లు బాధలే వద్దని అందరూ ఆనందం పొందాలన్నాడు ఎవరు 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 సామాన్యుని మాటనే తలదాల్చాడు సమానతే బాటగా పాలించాడు రాముడే మన దేవుడు రాముడే మన దేవుడు రామ 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 రామాయణం 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 రామ 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 రామాయణం. మహారాజుకు జయము జయము. మహారాజా, ఢిల్లీ నుంచి రహీం ఖాన్ గారు వచ్చారు. తమ దర్శనం కోరుతున్నారు. వారిని సాదరంగా తీసుకొనిరా. తమరి ఆజ్ఞ ప్రభు. ఎలా ఉన్నారు కాశీ? రండి రహీం ఖాన్ గారు.
రహీం ఖాన్ గారు, చాలా కాలం తరువాత మీరు కాశీకి వచ్చారు. ఢిల్లీలో అంతా కుశలమేనా? కుశలమే మహారాజా. ఢిల్లీ దర్బార్లో కాశీ పండితుని మీద ఫిర్యాదు వచ్చింది. ఇక్కడ తులసీదాస్ అనే ఒక కవి హిందువుల పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడట. దాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడట. పాదుషా వారు నన్ను ఇక్కడికి ఎందుకు పంపారంటే ఈ విషయం గురించి విచారణ జరిపి నిజం తెలియజేయమన్నారు. అవును రహీం ఖాన్ గారు, మాకు ఆ విషయంపై చాలా ఫిర్యాదులొచ్చాయి. మేము తులసీదాసును పిలిపించి ఆ రచనను ఆపేయమని ఆదేశించాం. కాశీరాజా, మేము తులసీదాసుని కలవాలనుకుంటున్నాం. మేము ఇప్పుడే వారిని దర్బారుకు పిలిపిస్తాం. వద్దు వద్దు రాజా, నేనే స్వయంగా వెళ్ళి కలుస్తాను. అలాగే. నమస్కారం తులసీదాస్ గారు. నమస్కారం అబ్దుల్ రెహమాన్ ఖాన్ ఖానా గారు. దయచేయండి. చెప్పండి. తులసీదాస్ గారు, మీ గురించి రకరకాల ఆరోపణలు ఢిల్లీ పాదుషా వారికి చేరాయి. అవి నిజమేనా? ఆ, ఆ, నాకు తెలిసినంత వరకు నేనేనాడు ఎవరికి ఎలాంటి అపకారమూ తలపెట్టలేదు. నేను సర్వదా శ్రీరాముని చరణారవిందాలనే నమ్ముకున్నాను. మీరు మరో కొత్త రామాయణం రాస్తున్నారని విన్నాను. అవును. చాలు. మీరు రాసిన రామాయణాన్ని చదివిన పండితులందరూ మండిపడుతున్నారు. వారు చెబుతున్నదేమిటంటే వేలాది సంవత్సరాల నాటి రామాయణాన్ని మీరు వాడుక భాషలో రాస్తూ ఆ పవిత్రమైన మహాకావ్యాన్ని మీరు అపవిత్రం చేస్తున్నారట. రహీం గారు, ఈ అభియోగానికి నా సమాధానం ఒక పద్య రూపంలో చెబుతాను. బుద్ధిని బట్టే మాట కదా, మాటను బట్టే మనిషి కదా. రహీమన్న మాటలివి, అజ్ఞానికి జ్ఞానం రాదు కదా. మీరు రాసిన పద్యమే రహీం గారు. మీరు నా పద్యాలకు చక్కటి నిర్వచనం ఇచ్చారు. కానీ నాకు ఓ సంగతి చెప్పండి. మీ మీద పడ్డ నింద మాపుకోవడానికి కాదు కదా. వర్షాకాలం వస్తే చాలు కోయిల మౌనం వహిస్తుంది. కప్పల బెకబెక ధ్వనిలో వింటారా కోయిల గానం? మాషా అల్లా, వాహ్ వా తులసీదాస్ జీ. ఈ రహీం తమరి పాండిత్యానికి, జ్ఞానానికి, వినయానికి సలాం చేస్తున్నాడు. నేనిప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు రాసిన రామాయణం చాలా బాగుంటుందని. మీకు అభ్యంతరం లేకపోతే మీ రామాయణంలోని పద్యాలను నేను ఒకసారి చదవచ్చా? తప్పకుండా. కామ క్రోధ మద లోభంబులు నరుని నరకమున చేర్చునుగా, ఆనందముతో హరిహరి అనగా బంధములన్నీ తొలగునుగా. మంచి నోటికి మంచి వాక్కులు, నీచుని నోటికి నీచ వాక్కులే. అమృతము తాగితే అమరత్వమే, గరళము తాగితే మరణమే. వాహ్, బహుత్కో బహుత్కో బహుత్కో. నేనింతవరకు ఇలాంటి పద్యాలను చదవలేదు. కానీ కాశీ పండితులు మహారాజు మీ మీద మండిపడుతున్నారే, అపార్థం చేసుకున్నారేమో. నేను అల్లాను ప్రార్థిస్తాను, రాబోయే కాలంలో మీకు అన్ని కష్టాలు తొలగిపోయి ప్రజలు కొనియాడే మహాకవిగా మీరు వెలుగొందాలని. నాకు సెలవిప్పించండి. ఖుదాఫీస్. నేనింతవరకు ఇలాంటి పద్యాలను చదవలేదు. మహారాణి, ప్రభు, తమరెందుకింత చింతాక్రాంతులై ఉన్నారు? ప్రభు, తులసీదాస్ ఓ కవి, రచయిత, రాజద్రోహి కాదు. మహారాణి, రాజు దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే. వారు కవులైన, హంతకులైన అందరికంటే న్యాయమే ఉన్నత స్థానంలో ఉంటుంది. అతను నిరపరాధి అని మీరెలా చెప్పగలరు? నేను తులసీదాస్ రాసిన కవితలను, పద్యాలను చదివాను. అవెంతో సరళంగా, మధురంగా ఉన్నాయి. మహారాణి, కేవలం కొన్ని అంశాలు విన్నంత మాత్రాన పూర్తి కావ్యం మంచిదని ఎలా చెప్పగలం? ప్రభు, నాదో ప్రార్థన. తులసీదాసుని కారాగారంలో బంధించే ముందు అతన్ని కావ్యాన్ని ఒకసారి పరీక్షించండి. అవును మహారాణి, మీ ఆలోచన సముచితమే.
తులసీ రామాయణాన్ని పరీక్షించమని ఆదేశాలు జారీ చేస్తాను. స్వామి, ఊరు నుండి ఎప్పుడొచ్చావు రత్నావళి? ఈరోజే రామ్ భగత్ గారితో వచ్చాను. తమరు రాముని పరమైపోయారట. శ్రీరాముడు అందరివాడు, అందరి హృదయాల్లోనూ ఉంటాడు. నా వల్ల మహాపరాధం జరిగింది స్వామి. నేను తమరిని తిరస్కరించాను, అవమానించాను స్వామి. రత్న, నా మనసులో నీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. నువ్వు నన్ను సంసార మోహం నుంచి మెల్కొల్పుండకపోతే నేను అక్కడే ఉండిపోయేవాడిని. నీకు తెలియకుండానే నువ్వు నాకు మేలు చేశావు. మరి మీరు నన్నెందుకు త్యజించారు స్వామి? నా రాముడితో బంధం పెట్టుకోవాలనుకున్నాను. నా రాముడితో బంధం ఎప్పుడూ ఉండేదే. వివాహ సమయంలో ఆయనకు దూరం అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆయన్నే చేరుకున్నాను. సూర్దాస్ గారి పదాలు గుర్తున్నాయిగా, ఈ గూటికి చెందిన పక్షి ఆ గూటికే చేరుతుందని. అయితే నేను కూడా మీతో ఉండొచ్చుగా. ఇప్పుడు నేను విరక్తున్నయ్యాను. నాకిప్పుడు భార్యతో గాని ఇతర బంధాలతో గాని ఏ సంబంధం లేదు. కానీ నేను భార్యగా నా ధర్మాన్ని, అధికారాన్ని ఎప్పటికీ వదులుకోలేను. నువ్విక్కడికి రావడమే మంచిది కాదు. ఇందులో మంచి చెడుల ప్రశ్న ఎక్కడుంది స్వామి? నాకు తమరి సహచర్యం కావాలి. నా సహచర్యం శ్రీరామచంద్రునితో. నా మాట నమ్మండి. తమరి రచనలకు, జపతపాలకు ఎన్నడూ ఆటంకం కలిగించను. ఏ విధంగా ఆలోచించినా నువ్విక్కడ ఉండడం సరికాదు రత్న. నేను రాముని మీద ఒట్టేసి చెప్తున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చెయ్యను. మీరు మీ రాముడి సేవ చేసుకోండి, నేను మీకు సేవ చేసుకుంటాను. నా బంధాలన్నీ ఏనాడో తెంచేసుకున్నాను. అది ఈ జన్మలో జరిగేది కాదు. మీరు మీ శ్రీరాముడి సాక్షిగా నా చేయి పట్టుకున్నారు. కానీ నేనిప్పుడు శ్రీరాముడి చేయి పట్టుకున్నాను రత్న. నన్నొంటరి దాన్ని చేయకండి స్వామి. నువ్విప్పుడే మీ ఊరికి వెళ్ళిపోవడం మంచిది రత్నావళి. తులసీదాస్ గారు, నేను మీ రామాయణాన్ని తీసుకువెళుతున్నాను. ఆగండి, నేను ఇందుకు అనుమతించలేను. రాజాజ్ఞ అయిన తరువాత నీలాంటి అల్పుల అనుమతి అవసరం లేదు తులసీదాస్. రాజాజ్ఞను ధిక్కరించడం నేరం. మహారాజు గారి ఆజ్ఞ అయితే తీసుకెళ్ళండి. మహారాజా వారు ఈ రామాయణంలోని గుణదోషాలను పరీక్షించడానికి తీసుకురమ్మనుంటారు. వారు తప్పక న్యాయం చేస్తారు. తీసుకెళ్లి సేనాపతి. మహారాజు గారు నీ రామాయణాన్ని ఎందుకు తీసుకురమ్మన్నారు తెలుసా? పరిశీలన కాదు, అందులో ఒక్కొక్క పుటను చింపి గంగలో కలపమన్నారు. ఇక నువ్వెంత ఏడ్చినా నీ రామాయణం తిరిగి రాదు. మహంతి గారు, రామచంద్ర ప్రభు, నేనే పాపం చేశాను? నా గ్రంథానికి ఎందుకు ఈ గతి పట్టించు? రామా, తండ్రి రామయ్య, ఎందుకు ఇంత అనర్థం జరుగుతోంది?